నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అద్వితీయ అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో నేడు నింగిలోకి వెళ్లనున్న పిఎస్ఎల్వి C-37 రికార్డు స్థాయిలో ఒకేసారి కక్షలోకి 104 ఉపగ్రహాలు జయలలిత నివాసం వేదికగా అవినీతి జరిగిందన్న సుప్రీంకోర్టు బెంగళూరు కోర్టులో నేడు శశికళ లొంగిపోయే అవకాశం తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ సమాలోచనలు న్యాయ నిపుణుల సలహా మేరకు నిర్ణయం పన్నీర్ పళనిస్వామి శిబిరాల్లో ఉత్కంఠ భూసేకరణ వల్ల ప్రభావితులయ్యే భూమి లేని కుటుంబాలకు తెలంగాణ సర్కార్ బాసట పునరావాసం పునర్నిర్మాణం ప్యాకేజీ ప్రకటన కేసీఆర్ పుట్టినరోజున జనహిత కార్యక్రమం ప్రారంభం దివంగత పాత్రికేయుల కుటుంబాలతో తొలి సమావేశం ప్రగతి భవన్లో వివిధ వర్గాలతో భేటీలు నెలకు 1000 రుణంతో పేదలకు 1,20,000 ఇళ్లు ఏడాదిన్నరలోగా నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయం ఉత్తరప్రదేశ్లో 2వ దశ పోలింగ్ ప్రారంభం ఉత్తరాఖండ్లో అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్న ఓటర్లు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం చరిత్రాత్మక అంతరిక్ష ప్రయోగానికి వేదిక కానుంది ప్రపంచ దేశాలను నివ్వెరపరిచేలా ఒకేసారి 104 ఉపగ్రహాలను రోదసిలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది పిఎస్ఎల్వి C-37 ద్వారా మన దేశానికి చెందిన 3 ఉపగ్రహాలతో పాటు విదేశాలకు చెందిన 101 ఉపగ్రహాలను ఈ ఉదయం 9:28 అంతరిక్షంలోకి పంపనున్నారు పాత రికార్డులన్నీ తుడిచిపెట్టే మహా ప్రయత్నానికి ఇస్రో సిద్ధమైంది తన నమ్మినవంటూ పిఎస్ఎల్వి ద్వారా అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త చరిత్రను లిఖించనుంది ఇవాళ ఉదయం 9:28 పిఎస్ఎల్వి C-37 వాహక నౌక 104 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లి సూర్యానువర్తన కక్షలో ప్రవేశపెట్టనుంది వీటిలో 101 విదేశీ సూక్ష్మస్థాయి ఉపగ్రహాలు కాగా మిగిలిన 3 దేశీయ శాటిలైట్లు వీటి మొత్తం బరువు 1378 కిలోలు భారత్కు చెందిన ఉపగ్రహాల్లో 714 కిలోల బరువున్న కార్టోసాట్ 2 భారీ ఉపగ్రహం కాగా మిగిలిన 2 INS-1A, INS-1B 30 కిలోల సూక్ష్మ ఉపగ్రహాలు మంగళవారం ఉదయం 5:28 ప్రారంభమైన కౌంట్డౌన్ ప్రక్రియ 28 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగనుంది శ్రీహరికోట షార్లోని మొదటి ప్రయోగ వేదికలో పిఎస్ఎల్వి C-37 వాహక నౌకకు శాస్త్రవేత్తలు తుది పరీక్షలు పూర్తి చేశారు ప్రయోగం ప్రారంభమైన తర్వాత 28:42 ఈ ఉపగ్రహాలు అన్నింటినీ పిఎస్ఎల్వి C-37 వాహక నౌక అంతరిక్షంలో ప్రవేశపెట్టే ప్రక్రియ పూర్తి కానుంది మొత్తం 4 దశల్లో ఉపగ్రహాలన్నీ నిర్దేశిత కక్షలోకి చేరేలా ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు భూమి నుంచి సుమారు 524 కిలోమీటర్ల ఎత్తులో సూర్యానువర్తన కక్షలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టనున్నారు భారత్ ప్రయోగిస్తున్న కార్టోసాట్ 2D, INS-1A, INS-1B ఉపగ్రహాలు 511 కిలోమీటర్ల ఎత్తులో క్రమానుగుణంగా 17 నిమిషాల సమయానికే ప్రధాన రాకెట్ నుంచి విడివడనున్నాయి విదేశాలకు చెందిన నానో ఉపగ్రహాలన్నీ 18 నిమిషాల నుంచి 28:42 కక్షలోకి చేరనున్నాయి భారతీయ ఉపగ్రహం కార్టోసాట్ దాదాపు 505 కిలోమీటర్ల ఎత్తులో భూకక్షలో పరిభ్రమించనుంది 5 ఏళ్ల పాటు ఇది అంతరిక్షం నుంచి సేవలందించనుంది దీన్ని భూపరిశీలన నిమిత్తం పంపుతున్నారు ఇది రక్షణ శాఖకు ఎంతో ఉపయోగపడనుంది 6 నెలల పాటు సేవలందించనున్న INS-1A, 1B సూక్ష్మస్థాయి ఉపగ్రహాలను విభిన్న తరహాలో స్పేస్ అప్లికేషన్ కేంద్రం రూపకల్పన చేసింది వివిధ ప్రయోగాలు చేయడానికి వీటిని పంపుతున్నారు గతేడాది ఇస్రో 20 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి పంపింది 2014లో రష్యా 37 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి పంపగా ఇప్పటి వరకు అదే రికార్డుగా ఉంది అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ఇప్పటి వరకు ఒకేసారి 29 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది ఆ రికార్డులను ఇస్రో అధిగమించనుంది తమిళ రాజకీయ ప్రతిష్టంభన ఇంకెలాంటి మలుపులు తిరుగుతుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ముఖ్యమంత్రి కావాలన్న శశికళ ఆశలు సుప్రీంకోర్టు తీర్పుతో అడియాసలే అయిన నేపథ్యంలో చెన్నై పీఠం ఎవరిదన్నది చర్చనీయాంశమైంది మెజార్టీ సభ్యుల బలం ఉంటుందన్న పళనిస్వామిని ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తారా లేక శాసనసభ వేదికగా బల నిరూపణకు ఆదేశిస్తారా అన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది
బల నిరూపణే సరైన చర్యన్న న్యాయ నిపుణుల సలహాకు అనుగుణంగా గవర్నర్ ముందడుగు వేయొచ్చని తెలుస్తోంది. అటు అక్రమస్తుల కేసులో 4 ఏళ్ల జైలు శిక్ష పడ్డ శశికళ నేడు బెంగళూరు కోర్టులో లొంగిపోయే అవకాశం ఉంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ దోషిగా తేలి ముఖ్యమంత్రి రేసు నుంచి వైదొలిగిన నేపథ్యంలో తమిళ రాజకీయ సంక్షోభంపై గవర్నర్ విద్యాసాగర్ రావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న అంశంపై తీవ్ర ఆసక్తి నెలకొంది. అక్రమాస్తుల కేసులో శిక్ష ఖరారైన వెంటనే వ్యూహం మార్చిన శశికళ తన అనుయాయుడైన పళనిస్వామిని ముఖ్యమంత్రి రేసులో నిలిపారు. వెంటనే అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఆయన గవర్నర్ను కలిసి తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాల్ని అందించారు. తన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాలని గవర్నర్ను పళనిస్వామి కోరారు. కాసేపటికే పన్నీరు సెల్వం వర్గానికి చెందిన మైత్రేయన్, పిహెచ్ పాండియన్ రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ను కలిశారు. మెజార్టీ ఉన్న తమతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయించాలని శశికళ వర్గం, బలవంతంగా రాజీనామా చేయించారన్న పన్నీరు సెల్వం వర్గం వాదనల నడుమ భవిష్యత్ కార్యాచరణపై గవర్నర్ విస్తృత కసరత్తు చేస్తున్నారు. తమిళ రాజకీయ సంక్షోభానికి ఎలా తెరదించాలన్న అంశంపై విద్యాసాగర్ రావు ఇప్పటికే 3 న్యాయకోవిధుల సలహాలు తీసుకున్నారు. శాసనసభ వేదికగా బల నిరూపణ చేసుకోవాలని 2 వర్గాల్ని ఆదేశించి మెజార్టీ సభ్యుల మద్దతున్న వ్యక్తినే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం ఉత్తమ మార్గమని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి, న్యాయ నిపుణులు సోలి సొరాబ్జీ, మోహన్ పరాశరణ్ గవర్నర్కు సిఫార్సు చేశారు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఈ సిఫార్సులకు అనుగుణంగా విద్యాసాగర్ రావు నిర్ణయం తీసుకోనుండగా ప్రభుత్వం ఏర్పాటు లేదా బల నిరూపణకు సంబంధించి రాజ్భవన్ నుంచి ఏ క్షణంలోనైనా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష నేపథ్యంలో తన వర్గానికి చెందిన వ్యక్తితోనే ప్రభుత్వం ఏర్పాటు చేయించే ప్రయత్నాలు చేస్తున్న శశికళ మద్దతుదారుల్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. శిక్ష ఖరారైన కొద్ది గంటల తర్వాత గోల్డెన్ బే రిసార్ట్లో పార్టీ ఎమ్మెల్యేలనుద్దేశించి ఆమె ఉద్వేగంగా ప్రసంగించారు. తనను జైల్లో పెట్టినా పార్టీ గురించే ఆలోచిస్తానని, బోన్లో నుంచే పార్టీని నడిపిస్తానని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు, జయ స్మారక స్థూపం నిర్మించేందుకు అందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరముందని తన వర్గం ఎమ్మెల్యేలకు శశికళ ఉద్బోధించారు. రాత్రి బాగా పొద్దుపోయాక గోల్డెన్ బే రిసార్ట్ నుంచి చెన్నై పోయస్ గార్డెన్ కు చేరుకున్నారు. జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ రాజకీయ ప్రవేశంతో తమిళ రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. ఈ అంశంపై కొద్ది రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ ఆమె పన్నీరు సెల్వం చెంతన చేరారు. రాత్రి చెన్నై మెరీనా తీరంలోని జయ సమాధి వద్దకు పన్నీర్, ఆయన వర్గం ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్లి నివాళులర్పించగా దీపా జయకుమార్ వెళ్లి వారిని కలిశారు. తమిళ ప్రజల భవిష్యత్ కోసం అన్నాడీఎంకేకున్న 2 చేతుల్లా పన్నీరు సెల్వం, తాను పనిచేస్తామని దీపా చెప్పారు. We will work for a bright future of the AIADMK as a united front. Should we see this as your political entry, ma'am? Say it, please. I said yes. Yes. జయ సమాధికి నివాళులర్పించిన తర్వాత దీపా జయకుమార్ పన్నీరు సెల్వం ఇంటికెళ్లి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అక్రమాస్తుల సంపాదనకు చెన్నై పోయస్ గార్డెన్లోని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం నుంచే కుట్ర జరిగిందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దాదాపు 2 దశాబ్దాల నాటి కేసులో కీలక తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు శశికళ, ఆమె బృందం బోగసు సంస్థల్ని అడ్డుపెట్టుకుని కుట్రకు పాల్పడ్డ తీరును కళ్లకు కట్టింది. అదే సమయంలో అవినీతిని, సంపద పట్ల దురాశగా అభివర్ణించిన న్యాయస్థానం సమాజం నుంచి ఆ మహమ్మారిని పారదోలడంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చింది. చెన్నై పోయస్ గార్డెన్లో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసమైన వేద నిలయం అక్రమాస్తుల సంపాదన కుట్రకు కేంద్ర బిందువని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 1991-96 వరకు జయ ముఖ్యమంత్రిగా ఉండగా ఆమె 66,65,00,000 రూపాయల అక్రమాస్తులు కూడబెట్టారన్న కేసుపై సుదీర్ఘ విచారణ తర్వాత నిందితుల్ని దోషులుగా తేల్చిన జస్టిస్ పిసి ఘోష్, జస్టిస్ అమితవ్ రాయ్తో కూడిన ధర్మాసనం తీర్పు ప్రతిలో ఈ మేరకు పేర్కొంది. జయలలిత అక్రమంగా సంపాదించిన డబ్బును సక్రమంగా సంపాదించిందిగా చూపేందుకు బూటకపు సంస్థల పేరిట ఆస్తులు కొనుగోలు చేశారని సుప్రీంకోర్టు నిర్ధారించింది. జయలలిత, ఆమె స్నేహితురాలు శశికళ సహా ఇతర నిందితుల పేరిట ఉన్న అనేక బ్యాంక్ ఖాతాల మధ్య సాగిన నిధుల ప్రవాహం పోయస్ గార్డెన్లోని జయ నివాసం వేదికగా సాగిన కుట్రకు అద్దం పడుతుందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా శశికళను, ఆమె బంధువులు సుధాకరన్, ఇళవరసి జయ నివాసంలోనే ఉన్న విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. వారిని మానవీయ కోణంలో కాక అక్రమాస్తుల కుట్ర కోసమే ఆ ఇంట్లో ఉండనిచ్చారని వ్యాఖ్యానించింది. ఇతర నిందితులు సాగించిన కార్యకలాపాల గురించి తనకు తెలియదని, గతంలో జయ చేసిన వాదన అంగీకారయోగ్యం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
జయ, శశికళ పేరిట పుట్టగొడుగుల్లా పుట్టుకువచ్చిన బూటకపు సంస్థలు, బ్యాంక్ ఖాతాల వివరాల్ని ప్రస్తావించిన సుప్రీంకోర్టు అక్రమాస్తుల వ్యవహారం సాగిన తీరును సుప్రీంలో వివరించింది. 1992లో పుట్టినరోజు సందర్భంగా జయలలిత పొందిన 2,15,00,000 రూపాయల విలువైన కానుకలు సైతం అక్రమ ఆస్తేనని ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. అక్రమాస్తుల వ్యవహారంలో నిందితులకు చెందిన 6 సంస్థల ఆస్తుల్ని జప్తు చేయాలని గతంలో బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల్ని సర్వోన్నత న్యాయస్థానం పునరుద్ధరించింది. 4 నిందితులు దోషులన్న జస్టిస్ పీసీ ఘోష్ అభిప్రాయంతో ఏకీభవిస్తూనే జస్టిస్ అమితవరాయ్ ప్రత్యేక తీర్పు ప్రతిని రాశారు. చట్టం కళ్లుగప్పి అక్రమ సంపాదనను సక్రమంగా చూపేందుకు అనేక బూటకపు సంస్థలు సహా మొత్తం 34 సంస్థలతో ఓ వలయాన్ని సృష్టించారని వ్యాఖ్యానించారు. ఈ చర్య భారీగా ఆస్తులు కూడబెట్టేందుకు అమలు చేసిన కుట్రను తెలియజెబుతోందని పేర్కొన్నారు. ఇదే సమయంలో సమాజాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి భూతంపై జస్టిస్ రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నైతిక ప్రమాణాలు దిగజారడం కారణంగా పుట్టుకొచ్చిన అవినీతి ధనికులకు, పేదలకు మధ్య అంతరాన్ని మరింత పెంచుతోందన్నారు. అవినీతికి పాల్పడేవారు, అందుకు ఉసిగొల్పేవాడు శిక్షార్హులని, వారు సమాజానికి, దేశానికి జవాబు చెప్పాల్సి ఉందని జస్టిస్ అమితవరాయ్ తీర్పు ప్రతిలో పేర్కొన్నారు. అవినీతి నుంచి దేశానికి విముక్తి కలిగించే పవిత్ర యజ్ఞంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాల్సి ఉందని జస్టిస్ రాయ్ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా జనహిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 17న తన జన్మదినాన్ని పురస్కరించుకుని జనహిత సమావేశాలను ప్రారంభించనున్నారు. తొలి భేటీలో చనిపోయిన పాత్రికేయుల కుటుంబాలను కలపనున్న కేసీఆర్ ఆ తరువాత వివిధ వర్గాలతోనూ సంప్రదింపులు జరుపుతారు. ప్రగతి భవన్ వేదికగా విధానాల రూపకల్పన, కార్యక్రమాల అమలు సహా పర్యవేక్షణకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్ధమవుతున్నారు. తన జన్మదినమైన ఈ నెల 17వ తేదీ నుంచి జనహిత సమావేశాలకు శ్రీకారం చుట్టనున్నారు. మొదటగా చనిపోయిన పాత్రికేయుల కుటుంబాలతో 17న భేటీ అవుతారు. మృతి చెందిన విలేకరుల కుటుంబాలకు ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని కేసీఆర్ స్వయంగా అందించనున్నారు. 5 ఏళ్ల పాటు నెలకు ₹3,000 చొప్పున పింఛను, 10వ తరగతిలోపు 2 పిల్లలకు నెలకు ₹1,000 చొప్పు సాయాన్ని కూడా ప్రకటిస్తారు. జర్నలిస్టుల పిల్లలు విదేశాల్లో విద్యను అభ్యసిస్తే ప్రవాస ఉపకార వేతనం సహా పాత్రికేయులు అధ్యయనం కోసం విదేశాలకు వెళ్తే కూడా తగిన సహాయం అందించనున్నారు. వివిధ వర్గాల ప్రజలతోనూ కేసీఆర్ వరుసగా భేటీ కానున్నారు. సబ్బండ వర్ణాల ప్రజలతో మమేకమవడం ద్వారా ఆయా వర్గాల సమస్యలు నేరుగా తెలుసుకోవచ్చని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. జనహిత భేటీల్లో సేకరించిన సమాచారం ఆధారంగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ రూపొందించుకోవచ్చని యోచిస్తున్నారు. విభిన్న అంశాలపై అఖిలపక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ నగర సంబంధిత అంశాలు, సమస్యలపై అన్ని పార్టీల నేతలతో సమావేశం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. విద్యారంగం సహా పలు ఇతర అంశాలపైన అఖిలపక్ష సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ సీఎం భావిస్తున్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల అవసరాలకు జీవో 123 కింద చేపట్టిన భూసేకరణ వల్ల ప్రభావితులయ్యే భూమి లేని కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంగీకారంతో భూమిని ప్రభుత్వానికి విక్రయించడానికి రైతులు ముందుకు వచ్చిన ప్రాంతాల్లో భూమి లేని కూలీలు, వృత్తి కళాకారులు, కౌలుదారుల కోసం పునరావాస, పునర్నిర్మాణ ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు జీవో 38ని జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్కే జోషి భూసేకరణతో ప్రభావితులయ్యే భూమి లేని వారిని గుర్తించే మార్గదర్శకాలు ప్రకటించారు. వాటి ప్రకారం భూసేకరణతో జీవనాధారం కోల్పోయిన కుటుంబాల్ని జిల్లా సంయుక్త కలెక్టర్ గుర్తించాల్సి ఉంటుంది. ప్రభావిత కుటుంబం ఇంటిని కోల్పోతే ఇందిరా ఆవాస్ యోజన కింద ఇంటిని కేటాయించాలి. బాధితులకు తగిన శిక్షణ ఇప్పించి ఉపాధి మార్గం చూపడమే కాక కనీస వేతనాలు అమలయ్యేలా చూడాలి. కుటుంబంలో ఒకరికి ఈ అవకాశం కల్పించాల్సి ఉంటుంది. అలా కుదరని పక్షంలో 5 లక్షల పరిహారం ఇవ్వాలి. వ్యవసాయ కూలీల కుటుంబాలకైతే 20 ఏళ్ల పాటు నెలకు ₹2,000 చెల్లించాల్సి ఉంటుందని కొత్తగా తెచ్చిన పునరావాస, పునర్నిర్మాణ ప్యాకేజీలో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. అందరికీ ఆవాసం నినాదంతో పేదలకు ఇళ్లు కేటాయించేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నెలకు ₹1,000 చెల్లించేలా బ్యాంక్ రుణ అవకాశం కల్పించనుంది. పథకాల అమలుపై సమగ్రంగా చర్చించిన ముఖ్యమంత్రి చంద్రబాబు లోపాలను సరిచేయకపోవడంపై మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సైబర్ సెక్యూరిటీ విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బాల్యం నుంచే మాతృమూర్తిపై మమకారం, సమాజంలో మహిళలపై గౌరవం పెంపొందేలా విద్యాలయాల్లో అమ్మకు వందనం పేరుతో కార్యక్రమం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. చంద్రన్న బీమా పథకంలో నిర్మాణ కార్మికులకు ₹30,000 అదనంగా పరిహారం ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. అందరికీ ఆవాసం నినాదంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పట్టణ పేదలకు అందుబాటు ధరలో గృహాలు నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రతివారం సిఆర్డీఎస్ సమీక్ష తర్వాత పట్టణాభివృద్ధిపైన సమీక్షించాలని నిర్ణయం తీసుకున్నారు. 1.5 yearలో లేటెస్ట్ టెక్నాలజీ ఈరోజు
మీకు తెలుసు టర్నల్ టెక్నాలజీ. అలాంటి టెక్నాలజీని ఉపయోగించి 1.5 yearలో ఈ 1,20,000 హౌసెస్ని కట్టి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా హౌసెస్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు 270 చదరపు అడుగులు అంటే ప్రభుత్వం 3 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. మిగిలిన అమౌంట్ని వాళ్ళకి బ్యాంక్ లోన్ అరేంజ్ చేస్తున్నాం. నెలకి 1,700 రూపాయలు యాక్చువల్గా వాళ్ళు పే చేసుకోవాల్సి వస్తుంది. అయితే వాళ్ళు అడ్వాన్స్గా కేవలం 1,000 రూపాయలు కడితే చాలు, ఇంకేమీ కట్టాల్సిన అవసరం లేదు. అగ్రిగోల్డ్ అంశంపై మంత్రిమండలి సమీక్షించింది. వేలం ప్రక్రియ వేగవంతం చేయాలంటూ న్యాయస్థానాలను అభ్యర్థించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ పాలసీని మంత్రివర్గం ఆమోదించింది. నూతన విధానంతో సైబర్ నేరాలకు అడ్డుకట్టబడుతుందని సమావేశంలో ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. చంద్రన్న బీమా పథకం అమలు తీరు, లోపాలపై వాడీవేడీ చర్చ జరిగింది. ప్రతిష్టాత్మక పథకాల అమలు చేతకాకుంటే తాను స్వయంగా పనిచేసుకుంటానని చంద్రబాబు మండిపడ్డారు. ఈ పాస్ యంత్రాల్లో వేలిముద్రలు సరిగా పడక రేషన్ తీసుకోలేని వారికి వీఆర్ఓ ద్వారా సరుకులు పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అధికారుల్ని ఆదేశించారు. రేషన్ సరుకుల పంపిణీపై ఆమె వెలగపూడిలోని సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరిలో 2 లక్షల మంది వేలిముద్రలు సరిపోక రేషన్ తీసుకోలేని విషయంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. వెంటనే వారందరికీ సరుకులు ఇవ్వాలని ఆదేశించారు. ఏవైనా కార్డులు క్రియాశీలకంగా లేకపోతే క్షేత్రస్థాయిలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తి రేషన్ తీసుకోలేకపోవడం, గంటల తరబడి వేచి చూడాల్సి రావడం, 2-3 సార్లు రేషన్ దుకాణానికి వెళ్లాల్సి రావడం సరికాదన్నారు. సాంకేతిక సమస్యల్ని సరిదిద్దాలని సూచించారు. రేషన్ డీలర్లు కార్డుదారులను ఇబ్బందులకు గురి చేయకుండా సరుకులు అందించాలని కోరారు. కేసీఆర్ సర్కార్ పాలనలో మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధిలో దూసుకెళ్తోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. గతంలో పాలమూరులో వలసలు అనే వార్తలు చూసిన ప్రజలు ఇప్పుడు వలసలు వాపస్ అనే వార్తల్ని చూస్తున్నారని తెలిపారు. మరో ఏడాదిలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి సాగు భూములకు నీరందిస్తామని తెలంగాణ భవన్లో మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ రాధా అమర్ సహా 5 కాంగ్రెస్ కౌన్సిలర్లు, పలువురు కాంగ్రెస్ నేతలు తెరాసలో చేరిన సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జితేందర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పాల్గొనగా తమ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏదైతే 1,00,000 ఉద్యోగాలు నియామకం చేస్తాం ప్రభుత్వ రంగంలో అన్నమో, తప్పకుండా మా ప్రభుత్వం యొక్క 5 సంవత్సరాల కాల పరిమితిలో 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు తప్పకుండా నియామకం చేస్తాం. డిఎస్సి కూడా త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వ రంగంలో 1,00,000 ఇస్తే ప్రైవేట్ రంగంలో లక్షలాది ఉద్యోగాల కోసం కూడా ఇవాళ ఈ ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల మీద ఎక్కువ దృష్టి పెడతా ఉన్నారు. బట్ విద్యార్థులు, యువకులు, మేధావులు అన్ని విషయాలని కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఇది ఎందుకంటే మన రాష్ట్ర ప్రయోజనం మనకు ముఖ్యం. పంటలు పండే చోట పరిశ్రమలు నెలకొల్పినప్పుడే రైతులకు లాభాలు వస్తాయని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం వెల్లడించారు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. వరి, ఇతర పంటల సాగును పరిశీలించారు. నర్సంపేటలో మిర్చి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఎప్పుడైతే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వస్తాయో అక్కడ వ్యవసాయదారులకు పండించినటువంటి పంట గిట్టుబాటు ధర వస్తుంది. ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దానివల్ల రైతాంగం బాగుపడతారు, యువకులకు ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్రాంతంలో పండేటువంటి మిర్చి పంటకు రైతుకు గిట్టుబాటు ధర రావాలంటే ఇక్కడ వాల్యూ అడిషన్ ప్రోడక్ట్ తయారు చేసేటువంటి ప్రాసెస్ యూనిట్ ఎంతైనా అవసరం ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు గ్రహించడం జరుగుతూ ఉంది. గీత కార్మికులు ప్రమాదవశాత్తు శాశ్వత అంగవైకల్యానికి గురైతే 5 లక్షల పరిహారం అందిస్తామని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు గౌడ్ వెల్లడించారు. జగిత్యాల జిల్లా అంతర్గాంలో బిందు సేద్యంతో చేపట్టిన ఈతవనాన్ని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్తో కలిసి ఆయన పరిశీలించారు. కరీంనగర్లోనూ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. లక్షలు ఈ చనిపోయిన వారితో పాటు జీవిత వికలాంగులకు కూడా 5 లక్షలు చేస్తే 24 గంటల లోపల నేను జీవన సంతకం చేస్తే మరో 24 గంటల లోపల మీరంతా ప్రసారాలలో వార్తా పథకంలో చూడాలి. అది వేదిక పై నుంచి మీకు అందరూ డిక్లేర్ చేస్తా ఉన్నా. ఒక పాలసీ నిర్ధారణకు రాబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో. మిల్క్ ట్యాంకర్లు ఏ విధంగా తీసుకొని పోతాయో ఆ విధంగా ట్యాంకర్ల ద్వారా హైదరాబాద్ నగరానికి తెచ్చి పొద్దున్నే ట్యాంకు బండి మీద నీరు అందించే ఏర్పాట్ల కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతా ఉంది. ముఖ్యమంత్రితో మాట్లాడి అది శుభవార్త అతి తొందరలో మనకు వస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం 1,00,000 ఉద్యోగాలపై స్పష్టమైన హామీ ఇస్తే ఈ నెల 22న తలపెట్టిన నిరుద్యోగుల ర్యాలీని విరమించుకుంటామని తెలంగాణ ఐకాసా అధ్యక్షుడు కోదండరాం అన్నారు. వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థి ఐకాసా ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన జేఏసీ ప్రతిష్ట కోసం ర్యాలీ చేపట్టలేదని, యువకుల ఆవేదనతో ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. తెరాస ఎన్నికల్లో ఇచ్చిన 1,00,000 ఉద్యోగాల హామీని నెరవేర్చాలని డిమాండ్ చేసిన కోదండరాం ప్రైవేటు రంగంలో స్థానిక నిరుద్యోగులకు రిజర్వేషన్ కల్పించాలని సూచించారు. ఉత్తరప్రదేశ్లో రెండో దశ ఎన్నికలు సహా ఉత్తరాఖండ్లో 69 స్థానాలకు కాసేపటి క్రితం పోలింగ్ ప్రారంభమైంది. పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లో విస్తరించిన 67 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఈసీ ఏర్పాటు చేసిన 14,771 పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు ఆయా స్థానాల నుంచి పోటీ పడుతున్న 720 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. బిజ్నూర్లోని బర్హాపూర్ నియోజకవర్గంలో అత్యధికంగా 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే యూపీ మంత్రి ఆజం ఖాన్ రాంపూర్ నుంచి పోటీలో నిలిచారు. అటు 70 స్థానాలను ఉత్తరాఖండ్లో కర్ణప్రయోగ్ బరిలో ఉన్న బీఎస్పీ అభ్యర్థి కులదీప్ సింగ్ కన్వాసి రోడ్డు ప్రమాదంలో చనిపోగా ఆ ఒక్క స్థానం మినహా మిగిలిన 69 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల నుంచి 628 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎన్నికల కోసం విస్తృత ఏర్పాట్లు చేసిన ఈసీ కర్ణప్రయోగ్ స్థానానికి మార్చి 9న పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల భవిష్య నిధిపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8.65% వడ్డీ వర్తింపునకు కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించింది. ఈ అంశంపై 2 శాఖల మధ్య భిన్నాభిప్రాయం లేదని, వడ్డీ రేటుకు కేంద్ర ఆర్థిక శాఖ త్వరలోనే ఆమోదం తెలుపుతుందని కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఉండే వడ్డీ రేటుకు తగినట్లుగా ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లను తగ్గించాలని కార్మిక శాఖను ఆర్థిక శాఖ కోరిందన్న వార్తలతో భవిష్య నిధి చందాదారుల్లో ఆందోళన నెలకొన్న వేళ దత్తాత్రేయ ఈ మేరకు స్పష్టతనిచ్చారు. 8.65% వడ్డీ చెల్లింపునకు ఈపీఎఫ్ఓ ట్రస్టీల కేంద్ర బోర్డు డిసెంబర్ 19న ఆమోదం తెలిపింది. 2015-16లో వడ్డీ రేటుకు 8.8% ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆ విలువను 8.65% తగ్గించడం ద్వారా ఈపీఎఫ్ఓకు 269 కోట్ల రూపాయలు మిగలనున్నాయి. ఉగ్రవాదం, తీవ్రవాదం, అతివాదంపై పోరులో ప్రపంచ దేశాలు ఐక్యస్వరం వినిపించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్లో పర్యటిస్తున్న 8 మంది సభ్యుల బ్రిటిష్ ఎంపీల బృందం ప్రధానిని కలవగా వారితో ఈ అంశంపై చర్చించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్, బ్రిటన్ సహజ మిత్రులని పేర్కొన్న ప్రధానమంత్రి తీవ్రవాదంపై ఒకే స్వరాన్ని వినిపించాలని బ్రిటన్ బృందానికి సూచించారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి 2 దేశాల నుంచి బలమైన మద్దతు లభిస్తోందన్న మోదీ ఇరు దేశాల ఎంపీల మధ్య విస్తృత చర్చలు జరగాలని సూచించాలని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 2017 ఏడాదిని భారత్, యూకే సాంస్కృతిక సంవత్సరంగా బ్రిటన్ జరుపుకోవడాన్ని మోదీ స్వాగతించారని పీఎంఓ వివరించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.